హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండినీల్ మీడియాస్కి మీ అందరికీ ముంబై నుండి వెల్కమ్ చెప్తున్నాను. మనం కొత్తగా ముంబై వచ్చేసాం కదా, చెన్నై నుంచి ఇల్లు షిఫ్ట్ అయ్యి. ఈ వీడియోలో మేము క్రిస్మస్ రోజు నిన్న ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. తర్వాత మనం ఇక్కడికి షిఫ్ట్ అయిన వీడియోస్ అనేవి కంటిన్యూ అవుతాయి. రెడీ అయ్యారా క్రిస్మస్కి ఇద్దరు? మెర్రీ క్రిస్మస్. స్మైలీ శారీ. ఎవ్రీ క్రిస్మస్కి ఒక శారీ. నైస్. ఇప్పుడు మరి నేను కూడా కెమెరాలోకి రావాలి కదా. ఇప్పుడు రామరెడ్డి గారు పట్టుకొని నన్ను తీస్తాను. ఇక్కడ నుంచి కింద నుంచి వెళ్దాం, మనం ఇట్లా తీసుకెళ్దాం. హలో, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ మీ అందరికి. ఓకేనా? ఇంకా చర్చ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చర్చ్ దగ్గర వీలుంటే అక్కడ క్లిప్ తీసుకుంటే మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియోలో రేపు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఏం వండుకుంటాము అది కూడా మీకు చూడొచ్చు. మా క్రిస్మస్ ఈసారి డిఫరెంట్ గా ఉండబోతుంది, అది మీకు చూపిస్తాం. ఓకే ఓకే, కమ్ ఆన్. ముంబైలో ఇంకా మన కొత్త ఇంట్లో ఇక్కడ కమ్యూనిటీలో మంచి లైటింగ్స్ తోటి ఉంటే ఇక్కడ మనకి ఫొటోస్కి బాగుంటుందని స్మైలీని కొన్ని ఫొటోస్ వీడియోస్ షూట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చర్చ్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ముంబై ఇల్లు చాలానే చిన్నగా ఉన్నా చాలా అన్ని కన్వీనియంట్గా బాగుంది. చెన్నైలో ఇల్లు అంటే చాలా పెద్దగా ఉండేది, స్పేషియస్గా ఉండేది, ఈజీగా మన ఐటమ్స్ అన్నీ పట్టేశాయి. చెన్నై ఇంటికంటే ముంబై ఇల్లు చాలా చిన్నగా ఉంది. కానీ ఎలా సర్దుకున్నాను అన్నీ కూడా కంటిన్యూగా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మేము వచ్చి దాదాపు 10 days అవుతుంది ముంబై. ఆ 10 daysలో కొన్ని వీడియోస్ కూడా షూట్ చేశాను, అవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పెడతాను. ఇక్కడ చూస్తున్నారా, ముంబైలో స్ట్రీట్స్ అన్నీ కూడా లైటింగ్స్ తోటి చాలా చాలా బాగుంది. ఆ క్రిస్మస్ ఫీల్ అనేది వచ్చిందనమాట. అండ్ చర్చికి వచ్చేసాము. చర్చిలో మాస్ అంతా కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా జరిగింది. మా క్రిస్మస్ మాస్ అనేది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా అయిపోయిన తర్వాత అందరూ ఒకరికొకరు క్రిస్మస్ విషెస్ చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా అయిపోగానే మేము కూడా దాదాపు 12 దాటిందనమాట. ఇంకా విషెస్ చెప్పుకొని మేము ఇక్కడ నుంచి మా కార్ దగ్గరికి, పార్కింగ్ ఏరియా చాలా దూరం ఉందన్నమాట. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కార్ పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళాలి. మామూలుగా చెన్నైలో అయితే ఫ్రీగా ఉండేది చర్చ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కానీ ఇక్కడ ముంబైలో అలా లేదు ఫ్రెండ్స్. మేము వెళ్ళిన చర్చ్కి దాదాపు 16,000 మంది వస్తారంట. అంత మందిలో అసలు చాలా కష్టమైంది మాకు. అండ్ ఇక్కడ క్రిస్మస్ ట్రీ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మేము దారిలో వెళ్తూ ఏం చేసామంటే, అక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఓపెనే ఉన్నాయన్నమాట మిడ్-నైట్ కూడా. ఇంకా మంచి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలనిపించింది మాకు. ఇంటికి కేక్ తీసుకొని వెళ్ళి కట్ చేసుకుందాం అనుకున్నాం ఫస్ట్, బట్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆ రెస్టారెంట్లోనే కూర్చొని కేక్ అది కట్ చేసుకుందాంలే, ఏదో ఒకటి తిందాము, కాఫీ అన్నా తాగుదామని ఇంకా ఒక రెస్టారెంట్గా అక్కడ దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే కనపడింది. ఇంకొచ్చి కూర్చున్నాం అనమాట. చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మిడ్-నైట్ ఫ్రెండ్స్, ఇది దాదాపు 12 దాటిపోయింది ఇక్కడ. అండ్ ఇక్కడ జనాలు అయితే ఫుల్గా ఇంకా ఏదో డే టైం తిరిగి సెలబ్రేట్ చేసుకున్నట్టు 24th నైట్ అంటే ఇప్పుడు 25th ఎర్లీ మార్నింగ్ అయిపోయిందనమాట. ఈ టైంలో మేము కూడా వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. రమేష్ గారు ఆల్మోస్ట్ 1 year నుంచి ముంబైలోనే ఉంటున్నారు. తనకి ఏరియాస్ అన్నీ కొంచెం ఐడియా ఉన్నాయి. నేను స్మైలీనే ఇంకా ముంబైకి అలవాటు పడాలి. అండ్ స్మైలీకి జాబ్ వచ్చింది. ఇప్పుడు తను 4th year కదా, బీటెక్ 4th year, క్యాంపస్ ప్లేస్మెంటే వచ్చిందని నేను ఒక వీడియోలో కూడా చెప్పాను కదా. మరి తనకు జాబ్ వచ్చింది, మరి మేము ముంబై షిఫ్ట్ అయ్యామని మీకు కొద్దిగా అనుమానం రావచ్చు, తను ఎక్కడ జాబ్ ఏంటని. తనకు వచ్చిన జాబ్స్ ఒక 2 మంచి కంపెనీస్, పెద్ద కంపెనీస్లోనే జాబ్ వచ్చింది. అయితే లక్కీగా తనకేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు ఒకటి ఆఫర్ వచ్చింది, ఒకటి ఆఫీస్కి వెళ్ళి చేసేది వచ్చింది. ఇంకా రమేష్ గారు ఈ రెండు కంపెనీస్ సేమ్ మంచి పెద్ద కంపెనీసే, సేమ్ ప్యాకేజ్ తోటి వచ్చాయి. ఇంకా రమేష్ గారు ఏం సజెస్ట్ చేశారంటే, ఇంకా ఉండేది మాతోటి కొన్ని రోజులే కదా, తనకు ఇంకా ఒక 2-3 years అయితే మ్యారేజ్ అయిపోతుంది. ఈ ఉన్నన్ని రోజులు మళ్ళీ నువ్వొక ప్లేస్లో బెంగళూరు ఎక్కడో దగ్గర వస్తే మళ్ళీ వేరువేరుగా ఉండాల్సి వస్తుంది మళ్ళీ అని ఇంకా మేము ఆలోచించుకొని తను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్నే సెలెక్ట్ చేసుకుందనమాట. ఇంకా మా స్మైలీ మాతోటే ఉండిపోతుంది తను మ్యారేజ్ అయ్యే వరకు అయితే. అదొక హ్యాపీ నాకైతే. అండ్ ఇక్కడైతే ఇంకా ఈ చీజ్ కేక్ అనేది ఏదో తీసుకుందనమాట స్మైలీ. ఇంక దీన్నే మా క్రిస్మస్ కేక్గా మేము కట్ చేసుకొని ఆ మిడ్-నైట్ అనేది ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయామన్నమాట.
ఇంకా తర్వాత బయటకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. అప్పటికి కూడా మేము ఇంకా కొంచెం రోడ్లు ఖాళీ అవుతాయిలే, కారు ఈజీగా వెళ్ళొచ్చు రోడ్డు మీద అనుకున్నాం. కానీ ముంబై అంటేనే ఎంత బిజీ లైఫ్ కదా, రోడ్లన్నీ నైట్ కూడా కార్ రష్గానే ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే ఏం చేస్తున్నాం మమ్మీ? 25th మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అందరికి. హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ చూడండి వంటలు ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్, ఇది ముంబై చికెన్. స్మైలీ ముంబై చికెన్ హాఫ్ రేట్కే వచ్చిందండి మాకైతే. అండ్ ఇదంతా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. బగారా రైస్ చేయాలని అడిగింది స్మైలీ. ఇది బగారా రైస్, బాస్మతి రైస్ కడిగి పెట్టేసింది స్మైలీ. అండ్ ఇంకా మన స్టవ్ అనేది ఫిట్ కాలేదు కదా, ఇండక్షన్ మీదనే కుక్ చేస్తా ఉన్నాను నేను. స్టవ్ అనేది ఇంకా అక్కడ పక్కన పెట్టేసి దాన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా వాడుతుందండి. ఇంకా ఇది ఇప్పుడు పని చేయట్లేదు కదా, ఓన్లీ ఇండక్షన్ కదా పని చేస్తుంది. అయినా పాపం దాన్ని ప్లాట్ఫామ్ లాగా ఎలా వాడతారండి అలాగా. పూరీలు స్మైలీ పొద్దున్నే వీళ్ళిద్దరైతే పూరీలు తిన్నారు. నేను లేచేసరికి లేట్ అయింది. నేనైతే చికెన్ కర్రీలో నంచుకొని తిన్నామని వెయిటింగ్. ఓకే, చికెన్ అయితే చూపించు నాన్న, మంచిగా ఉడుకుతా ఉంది. పండగ చికెన్ టేస్టీగా. వచ్చేయండి ఫ్రెండ్స్, ముంబై వచ్చేసేయండి, తిందరు మీరు కూడా. ఓకేనా స్మైలీ? నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇల్లంతా ఇంకా అలానే ఉంది. మనం కొత్తగా వచ్చాం కదా ముంబైకి, ఇల్లంతా సర్దుకోవాలి. ఈరోజు ఐకియా వార్డ్రోబ్స్ ని ఫిట్టింగ్ చేయాలి, స్మైలీనే చేస్తుంది అనమాట. అది మీరు ఏ వీడియోలో చూస్తారో నెక్స్ట్, అది ముందు చూస్తారో వెనక చూస్తారో మాకైతే క్లారిటీ లేదు. కానీ ఇవాళ అయితే ఫిట్ చేయాలి, చాలా పని ఉంది. ఈరోజు మాకు చాలా పని ఉంది. ముందైతే ఇదంతా ప్రిపేర్ చేసుకొని కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత వార్డ్రోబ్స్ అన్ని కూడా స్మైలీనే సొంతగా డ్రిల్ చేసి వాటన్నిటిని ఫిట్టింగ్ చేయాలన్నమాట. ఆ పని అంతా ఉంది కాబట్టి. అండ్ రమేష్ గారు ఏం చేస్తున్నారు అసలు క్రిస్మస్ రోజు మనతో స్పెండ్ చేయకుండా? చూడండి, కాలు మీద కాలేసుకొని కూర్చొని ఫోన్ చూస్తున్నారండి. ఫోన్ అడిక్ట్. హాలిడే రోజు కూడా ఫోన్, క్రిస్మస్ రోజు కూడా ఫోన్ చూస్తున్నారు. ఎందుకు రమేష్ చెప్పవా? మీకోసం ఇప్పుడు దాకా ఇగో ఈ లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ పెట్టాను. ఏమని? లింక్డ్ఇన్ లో పోస్ట్ అంట స్మైలీ. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ అట్లుంది. మనమేమో ఇంత కష్టపడి వంట, అదే కదా. ఇల్లంతా చూడండి, వాట్సాప్ ఫార్వర్డ్ నుంచి లింక్డ్ఇన్ కి ఎదిగాడండి అంతే. ఇదిగో ఇది చూడండి, ఇవన్నీ ఐకియా కబోర్డ్స్ కి వార్డ్రోబ్స్ కి వచ్చిన ఐటమ్స్ ఇదంతా చూపించానా? అవన్నీ ఇప్పుడు ఫిట్ చేయాలి. నెక్స్ట్ అన్ని కూడా ఫిట్ చేయాలి. స్మైలీనే ఇదంతా ఫిట్ చేసేది. అండ్ టీవీ యూనిట్ కూడా స్మైలీనే ఫిట్ చేస్తా అన్నది. స్మైలీని నమ్మి మేము ఒక ఐటమ్ కూడా తెప్పించాం. మీకు అది వీడియోలో చూస్తారులేండి, అది ముందు చూస్తారో వెనక చూస్తారో తెలియదు కానీ అది కూడా నేను చూపిస్తాను ఏ ఐటమ్ తెప్పించాను ఏంటనేది. ఇంక ఇదంతా సర్దుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా సర్దిన తర్వాత మీకు ప్రాపర్ గా హోమ్ టూర్ అయితే నేను పెడతాను అనమాట. ఓకేనా? ఓకే, అంతేగా. ఇంకా ఈ బాబు అయితే ఇంకా అలా ఉన్నాడు. రా బాబు రా, కూర దగ్గరికి వెళ్ళిపోదాం. వాసన వస్తుందా రమేష్? ఆ వాసనకి నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. అబ్బా రాలేదు, అన్న అబద్ధాలు. అవును, లేదు, నేను వాస్తవం చెప్తున్నాను. మేము బ్లింకిట్ లో ఆర్డర్ ఇస్తే మాకు కేక్ ఫ్రీ వచ్చింది. క్రిస్మస్ కేక్ ఫ్రీగా. మన ఆడియన్స్ ముందు ఒక్కసారి దీన్ని కట్ చేద్దామా మరి? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. భలే ఉంది రమేష్, భలే ప్యాక్ చేసి పంపించారు స్మైలీ. ఇదిగో ఇది కేక్, నైస్ కేక్ అండి. మా కేక్ ఫ్రీ కేక్. రమేష్ ఇద్దరు కలిసి కట్ చేయండి. 1 2 3 ఆర్డర్ ఇస్తే ఈ ఫోటోకి కేక్ వచ్చింది. ఫ్రీగా వచ్చిన కేక్ అన్నమాట. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కేక్ అయితే కట్ అయిపోయింది. పీస్ ఏది? హ్యాపీ క్రిస్మస్ రమేష్. మేరీ క్రిస్మస్. ఇవాళంతా కేక్ సంబరం. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇంకా చికెన్ కర్రీ అయిపోయింది కదా, బగారా రైస్ పెడుతున్నాను అనమాట. స్టవ్ మీద పెట్టేస్తున్నాను. నెయ్యి, నీకు ఇష్టమైన నెయ్యి, నీకు డాడీకి ఇష్టమైన నెయ్యి. అండ్ షాజీరా, ఇంటి లవంగాయలు, దాల్చిన చెక్క. మా దగ్గర ఆకు లేదండి, ఆకు ఎక్కడో మిస్సింగ్, మేము కనిపెట్టలేకపోతున్నాం. బగారా ఆకు లేదు ప్రెసెంట్ అయితే. సరే, ఉన్న వాటితోటే వండుకుందాం స్మైలీ. ఎస్, ఏదో ఒక టేస్ట్ అయితే వచ్చేది కదా అన్నమాట. ఇంకా అలా వండేసుకొని బగారాను కూడా ఇలా చేసేస్తున్నాను.
కర్రీ మోడ్లో పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి ఇంకా అది ఆన్ చేసేద్దాం. వేడైపోయాయి స్మైలీ. నెక్స్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను నేనైతే. మిర్చి వేసింది, ఆనియన్ వేసింది, కొన్ని కొరియాండర్ కూడా అటు ఇటు పడ్డాయి. ఏం కదా, అది ఎప్పుడు పడ్డాయి. ఓకేనా, ఇంక ఇది వండేసిన తర్వాత కనపడతాను ఫ్రెండ్స్. క్రిస్మస్ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ వీడియోని నేను ముందే పెట్టేస్తున్నాను అనమాట. మనం ఈ ఇంట్లోకి వచ్చాక అసలు వచ్చిన రోజు ఏం చేసాం అదంతా కూడా వీడియో, నెక్స్ట్ వీడియో వస్తుంది. ఎందుకంటే క్రిస్మస్ మళ్ళీ మీకు లేట్గా పోస్ట్ చేస్తే ఆ ఫీల్ రాదు కదా, అందుకనే క్రిస్మస్ వీడియోని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మనం ఇంటికి ఎలా వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగింది, మా లగేజ్ ఎలా సర్దుకున్నాం అదంతా కూడా కంటిన్యూగా చూస్తారనమాట. ముంబై వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే గనక. నెక్స్ట్ అయితే బియ్యం వేస్తున్నావా మమ్మీ? బాస్మతి రైస్ ని మంచిగా నానబెట్టుకొని. ఎంతసేపు నానబెట్టావు? ఒక 20 నిమిషాలు నానబెట్టే. 1 డే నానబెడితే ఏమైంది? ఇంకా అది ఏంటిది, పాయసం అయింది. బియ్యం పాయసం, బగారా పాయసం అయింది. అప్పుడు అది మనం కనిపెట్టాలి ఆ ఐటమ్ రెసిపీని. అది ఉంది విజయవాడలో, కొంతమంది అట్లా చేస్తారు దాన్ని జ్యూస్ లాగా లాస్ట్ కి. అదేలే, దాన్ని ఏమంటారు నాకు తెలీదు, చిన్నప్పుడు తిన్నా, తాగా, సారీ. ఏంటి మమ్మీ, బిర్యానీ అయిందా అవ్వలేదా? అయింది. స్టాప్ బటన్ కూడా ప్రెస్ చేస్తున్నాను. ఇంకా స్టాప్ చూపిద్దామా? ఎస్, బిర్యానీ కాదు, బగారా రైస్. బగారా రైస్ చూడు, పొడిగా వచ్చింది. ఎస్, ఓకేనా? ఎస్, యమ్మీ యమ్మీ బగారా రైస్ రెడీ, చికెన్ రెడీ. అండ్ దెన్ లాస్ట్కి ఏంటిది, అదేది మనది మెయిన్ అయిపోయినాయి మాయ అయితే. ఇది బగారా రైస్, ఇది చికెన్ కర్రీ, అండ్ ఇది పెరుగు చట్నీ. ఇది మన క్రిస్మస్ సెలబ్రేషన్ ఫుడ్. yes లంచ్ టైంకి మేమైతే ఇవన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి తినేద్దాం. యమ్మీ యమ్మీ యమ్మీగా తినేద్దాం. నా ప్లేట్లో పెట్టే మమ్మీ, పెట్టే మంచి ముక్కలన్నీ వేసి. ఆగట్లేదు నీకు? ఆగట్లేదు. చాలా పులుసు వేసాను. ఇంకా వేయాలా? చాలు. ఇది స్మైలీ ప్లేట్. నా క్రిస్మస్ భోజనం రెడీ అయిపోయింది. ఇంకా ఇలా లంచ్ తినేసి ఇంకా తర్వాత అంతా పనే సరిపోయిందనమాట మాకు నిన్న క్రిస్మస్ రోజు అంతా కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.